రాయి తీసుకెళ్ళి సముద్రంలో చెరువులో పడేసామనుకోండి, అలలు ఏమవుతాయి? కలకలం కలకలం కలకలం. రాయి పడితేనే కలకలం, రాయి పడకపోతే ఎలా ఉంటుంది ఆ చెరువు? ప్రశాంతంగా నిమ్మలంగా ఉంటుంది. మైండ్ కూడా అంతే. అనవసరమైన రాళ్ళు వేయకండి అందులో, పెద్ద పెద్ద రాళ్ళు వేస్తున్నాం మనం. దాన్ని కలగా బులగం చేసి కలిపేసి చండాలం చేసేసి టెన్షన్ 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 క్రియేట్ చేసేస్తాం. ఎందుకు అలాగా? అందుకే చింతించకండి, ఏం ధరించుకుందామో అని మీ దేహమును గురించి అయినను చింతించకండి. ఆహారం కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహము గొప్పే కదా. ఒకసారి కాకుల సంగతి విచారించి చూడండి. ఏ కాకైనా ఆత్మహత్య చేసుకోవడం చూసావా? దానికి శరీరం ఉంది, మరి దానికి ఆకలేస్తుంది, దానికి చలి ఎండ, చలి ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఎండ ఉంటుందా ఉండదా? ఉంటుంది. దానికి థ్రెట్ ఉంటుంది, దానికి ఒక ఇల్లు కావాలి, గూడు కావాలి, లైఫ్ ఉంది. నువ్వు అంటే నీ అంతకాలం బతకపోయినా దానికి కూడా లైఫ్ ఉంది. దానికి చిన్న చితక బంధాలు ఉంటాయి, మరి ఆ మొగుడు పెళ్ళం వాళ్ళకే ఉంటాయో ఏమో. మరి మనం కాకులం కాదు కాబట్టి మనకు తెలీదు, ఆ భాష మనకు రాదు. కానీ వాటికి ఏదో ఒక కమ్యూనికేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మొత్తం మీద నువ్వు దేన్ని విచారించమంటున్నాడు? ఆ కాకిని విచారించు. నీలాగా విత్తవు, నీలాగా కోతలు ఉండవు, మిషన్లు ఉండవు, నీలాగా రుబ్బుకోటాలు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవటాలు, చట్నీలు చేసుకోవటాలు ఏముండవు. అయినా కూడా ఏది దొరుకుతాయి అవి తింటాయి. విత్తవు కొయ్యవు, మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. అక్కడ ఆగండి ఒకసారి. మీరు కాకి కంటే పిచ్చుక కంటే ఎంతో శ్రేష్ఠులు. దేవుని స్వరూపంలో దేవుని పోలికలో ఉన్నవాడవు, ఉన్నదానవు. ఇంకేంటి నీ బాధ చెప్పు? దేనికంత చింత నీకు? ఎందుకు ఓవర్ థింకింగ్? ఎందుకు ఓవర్ థింకింగ్? చాలామంది చూడండి ఓవర్గా థింక్ చేస్తుంటారు. ఎందుకంత ఓవర్ థింకింగ్ నీకు? ప్రస్తుతానికి లైఫ్ ఎలా ఉంది అలా ఉండు, చూద్దాం రేపు పొద్దున ఏంటో. అర్థమైందా? నెక్స్ట్, మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకోనగలడు? క్వశ్చన్ చేశాడు. నిజమే కదా? ఇప్పుడు బాగా చింతపడితే ఏమైనా ఒక మూరెడు ఎత్తు పెరుగుతావేటి? మూరెడు దాకేందుకు 2-3 అంగుళాలు పెరుగుతావా? చింతపడితే ఏది మారదు. మరలా గుర్తుపెట్టుకోండి, చింతపడటం వల్ల ఏది మారదు. ఇంకా రోగాలు పెరుగుతాయి, నిద్ర పట్టని రాత్రులు పెరుగుతాయి, ఆరోగ్యం ఇంకా ఉండే కొలది ఏమైపోద్ది? క్షీణించిపోద్ది, హ్యాపీనెస్ ఉండదు లైఫ్లో. కాబట్టి చింతపడొద్దు.